కొన్ని రాష్ట్రాలకి కొన్ని దేశాలకి వెళ్ళడం జరిగిందంట. వాళ్ళు అక్కడ వెళ్ళి సార్ నేను డిప్యూటీ సీఎం సార్, మాజీ డిప్యూటీ సీఎం సార్ అన్నారంట. మాజీ డిప్యూటీ సీఎం అంటే అదే సార్ ఇప్పుడు ఆంధ్రాలో డిప్యూటీ సీఎం ఉన్నారు చూడండి సార్, అలాంటి పోస్ట్ నేను అప్పుడు చేశాను సార్. ఇదే డిప్యూటీ సీఎం, గతంలో పనిచేసిన డిప్యూటీ సీఎంలో గాలి డిప్యూటీ సీఎం. ఈసారి వచ్చింది సునామీ, తుఫాన్. ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఒక పొలిటికల్ గ్యాంగ్స్టర్ వచ్చాడు, తడబడ్డాడు. అనుకున్నామా 175 నియోజకవర్గాల్లో వై నాట్ 175 అని విర్రవీగినారు. ఒక ఆయన వచ్చాడు. అప్పటి వరకు స్ట్రైక్ రేట్ అంటే ఇక్కడ చాలా మందికి తెలుసు. స్ట్రైక్ రేట్ అంటే చాలా మందికి క్రికెట్లో మాత్రమే ఆ పదం వాడతారు, స్ట్రైక్ రేట్. కానీ స్ట్రైక్ రేట్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో మాట్లాడింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందులోనూ మన స్ట్రైక్ రేట్, జనసేన స్ట్రైక్ రేట్ ప్రపంచంలో ఎక్కడ లేని స్ట్రైక్ రేట్, 100 out of 100 స్ట్రైక్ రేట్. ఇప్పుడు మనలో కూడా చాలా మంది జనసేనలో పనిచేస్తుంటే ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, ఏం పార్టీలో పనిచేస్తున్నావురా, ఎవరికి పనిచేస్తున్నావురా, ఏం పని చేస్తున్నావురా అని. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల మనందరం కూడా ఒప్పుకోవాలి, కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇంట్లో మన గౌరవం అనే గౌరవం ఈరోజు ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారా లేదా? ఒక పల్లెటూరులో మనం జెండా ఎత్తుకొని ఇక్కడ ఎంతో మంది తిరుగుతున్నారు. ఆ వెనక చూస్తా అంటే ఎంతో మంది జెండాలు పట్టుకున్నారు. మీరందరూ కూడా ఒకప్పుడు జెండాలు పట్టుకుంటే ఎందుకురా జెండా పట్టుకొని తిరుగుతున్నారు. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి జనసేన జెండా, జనసేన పార్టీ అని తెలియజేసుకుంటున్నాము. ఎన్డీఏ కూటమిలో పార్ట్ కాదు జనసేన, ఎన్డీఏ కూటమికి హార్ట్ జనసేన అని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మనకు యువత వెన్నుముక్క అంటారు, యువత దేశానికి వెన్నుముక్క అంటారు. చాలా మంది యువత దేశానికి వెన్నుముక్క అంటే అదొక సామెతలాగే మిగిలిపోయింది అనుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో యువత వెన్నుముక్కలాగా పని చేస్తే ఏమవుతుందంటే వై నాట్ 175 వాళ్ళు 11 సీట్లకు పడిపోతారని తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ యువత, జనసేన యువత అని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సో భవిష్యత్తున్న పార్టీ, భవిష్యత్తులో ఎక్కడో ఉన్నతమైన స్థానానికి ఎదుగునటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. మరి కాసేపట్లో పెద్దరెడ్డి పాపాల పెద్దరెడ్డిగా మరి కాసేపట్లో వచ్చి ఇక్కడ కనబడబోయే నాగబాబు కొనిదల అక్కడ మెగాస్టార్ దగ్గర నుంచి, నాగబాబు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి వీళ్ళ కుటుంబాన్ని కొనిదల కుటుంబాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మన జీవితాలు బాగుపడిపోతుంది. అది ఉద్యోగాల్లో అయినా కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పుంగనూరు నాయకులకు, ప్రజలకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన. గ్లాస్ అంటే సైజ్ అనుకున్నావా? సైన్యం, కనిపించని సైన్యం. మొన్న ఈ సైన్యం కనిపించింది, మన సైన్యం ఒక్కరికి కనిపించని సైన్యం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బట్ ఒక్కరికి కనిపించింది. ఎవరికి కనిపించింది? వైఎస్ జగన్ కనిపించింది. జనసేన సైన్యం అంటే ఏంటో అని దెబ్బకి ఇంతవరకు ఎక్కడికి కనబడట్లేదు, అసెంబ్లీలో కూడా కనబడట్లేదు. సో మరొక్కసారి అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ అన్న. మైక్ మాకు ఇచ్చేసేయాలన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.